అరణ్యంలోని గుండెలో మంటలతో మురికివారిన పొదల నుండి దూరంగా ఎమరాల్డ్ గ్లో అనే ఒక మనోహరమైన ప్రదేశం ఉంది. ఆ ప్రదేశం చుట్టూ పచ్చని మణికట్టు చెట్లు, పారుతున్న చిన్న ప్రవాహాలు, పండ్లతో నిండిన చెట్లతో నిండిన గనుక అన్ని జంతువులు శాంతిగా జీవించేవి. కాని ఈ శాంతి ఒక అప్రతీక్షిత సంఘటనతో భంగం చెందింది. ఒక వేడి మధ్యాహ్నం ఆకాశంలో అంధకారం నిండింది. జంగిల్లో పేరుగాంచిన పెద్ద పులి జారో తన గ్యాంగుతో కలిసి ఎమరాల్డ్ గ్లోవ్లో ప్రవేశించింది. ఈ గ్లోవ్ ఇప్పుడు నాదేనో! జారో గుర్రంగా అరుస్తూ చెప్పాడు. ఆనాటి వరకు శాంతిగా గడిపే జంతువులు, పందిపులులు, కోతులు, పక్షులు, గేదెలు, ఇంకా పొరుగు జంతువులు కూడా జారోకు ఎలా ప్రతిస్పందించాలో అర్థం చేసుకోలేక అంగలించినాయి. అయితే ఓ తెలివైన పెద్ద ఒరంగుటాన్ అత్త ఆరెమి ముందుకు వచ్చాడు. ఎమరాల్డ్ గ్లోవ్ ప్రతి జంతువుకు చెందుతుంది. మనం పోరాటం చేయకుండా దీన్ని కాపాడగలమా అని అన్నాడు. జారో బాబూన్లతో జంతువులపై దాడి చేయడం మొదలుపెట్టాడు. అతను కోరుకున్నదే గ్లో మీద తన అధికారాన్ని పెంచడం. కాని ఇక్కడ జంతువులందరూ ఒకటిగా కలిసి పోరాడే నిర్ణయం తీసుకున్నారు. మొకప్పటి శాంతి పోవడం ఆంగ్లం చేయడంతో కోతులు తాయారు పోరాటం చేయడానికి, పక్షులు స్వరం చలామణి చేసి గాల్లో చక్కర్లు కొట్టాయి. మరొక పక్క జంతువులంతా జారోను జయించడానికి ఒకటిగా నిలబడ్డాయి. వెన్నెల రాత్రిలో శక్తివంతమైన పోరాటం సాగింది. కాని అర్ధరాత్రి సమయంలో పెద్ద ఎలుగుబంటి పాపిరెడ్డి జారోను పట్టుకోవడంలో సహాయం చేశాడు. ఎమరాల్డ్ గ్లోవ్ యొక్క జంతువుల సంకల్పం జారోను ఓడించి పులి పన్నుకు పరాజయం కలిగించింది. జంతువులు తమ స్వేచ్ఛను తిరిగి పొందారు. వారు ఇప్పుడు సమాఖ్యగా ఉంటూ ఎమరాల్డ్ గ్లోవ్లో శాంతి మరియు సమరసతలో జీవించడం కొనసాగించారు.